ఈనాడులో చూస్తే మేడిగడ్డ 7వ బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందేనంటనే 3 బ్యారేజీల డిజైన్లు పునర్పరిశీలన అవసరమంట. డిజైన్లు నిర్మాణ నాణ్యత నిర్వహణలో లోపం. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ తుది నివేదికనంట. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, జుందిల్లా బ్యారేజీల్లో అనేక లోపాలు చోటు చేసుకున్నాయట. ఇక డిజైను, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ ఇలా ప్రతి అంశం వైఫల్యం కారణమట. సో తీవ్ర నష్టం వాటిల్లిందని మూడు బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి డిజైన్ల ప్రామాణికాలు విషయంలో సమగ్ర పునఃపరిశీలన చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ తుది నివేదికను స్పష్టం చేసింది. ఇక 3 బ్యారేజీలు దీర్ఘకాలిక మన్నిక భద్రతా దృష్ట్యా వాటికి సంబంధించి డిజైన్ల పునర్పరిశీలన తప్పనిసరిని పేర్కొంది. మేడిగడ్డ 7వ బ్లాక్కు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తూ తిరిగి బాగు చేయడం సాధ్యం కాదని, ఇక్కడ గేట్లు నిర్వహించడానికి వీలు లేదని, ఈ బ్లాక్ను పూర్తిగా తొలగించి మిగిలిన బ్లాక్లకు నష్టం జరగకుండా చూడాలంటూ స్పష్టం చేసింది. ఆయా బ్లాక్లో పటిష్టమైనటువంటి సమగ్ర పరిశీలన చేయాలంది. అన్నారం, సుందిల బ్యారేజ్ల నిర్మాణంలో నాణ్యత, డిజైన్ లోపం వల్ల కొన్ని చోట్ల స్ట్రక్చర్ల సమస్యలు వచ్చాయని వెల్లడించింది. బ్యారేజ్ల నిర్మాణ సమయంలో ప్రాజెక్టు మౌలిక అంశాలకు సంబంధించి అనేక మార్పులు జరిగాయని, జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ జరగకుండానే సో ఇక్కడ ఉంది కదా 7వ బ్లాక్ సంబంధించి. సో 7వ బ్లాక్ తొలగించాల్సింది అనేది ఇక్కడ మన కంటిన్యూటీ ఉంది. కంటిన్యూటీ ఒకసారి మనం కనుక చూస్తే, సో నిర్మాణ స్థలాలను మార్చాలని తెలుపుతూ రైట్. మేడిగడ్డ 7వ బ్లాక్ కుంగడానికి ప్రధాన కారణం సింకేట్ ఫైల్స్ నిర్మాణంలో మార్గదర్శకాలు పాటించకపోవడమేనని, సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకుండా బ్యారేజ్ ఎగువ దిగువ కట్ ఆఫ్ వాల్స్ స్ట్రక్చర్లు ఇంటిగ్రేటెడ్ విషయంలో రాజు పడినట్లయిందని వెల్లడించింది. బ్యారేజీలకు మరింత నష్టం వాటిల్లకుండా నివారించేందుకే వాటి పటిష్టత, భద్రతపై సమగ్ర పరిశోధన జరగాలంటూ ఎన్డీఎస్ఏ తుది నివేదిక స్పష్టం చేసింది. ఈ నివేదికను ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి పంపారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. మధ్యంతర సిఫారసుల అమల్లో జాప్యమంట. హైడ్రాలిక్ స్ట్రక్చర్లో డిజైన్ల లోపాలపై దృష్టి అవసరం. ఇక ర్యాప్ట్ కింద ఏర్పడిన భారీ గుంతలతో అంటూ వార్త మనకు పూర్తి స్థాయిలో రాసిండు, మీ అందరికీ తెలిసిందే. సో 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ కుంగడంతో దీనిపై అధ్యయనం చేయాలని 2024 ఫిబ్రవరి 13న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యార్ ఆధ్వర్యంలో 2024 మార్చి 2న నిపుణుల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ మధ్యంతర నివేదిక ఇచ్చి పలు పరీక్షలు చేయించాలని సూచించింది. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక తుది నివేదిక ఇచ్చింది. ఇందులో డిజైన్లు మళ్ళీ పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది. 3 బ్యారేజీలను కమిటీ పరిశీలించినప్పుడు అన్నిటిలోనూ స్ట్రక్చర్ సమస్యలను గుర్తించాం. మేడిగడ్డ 7వ బ్లాక్లో స్ట్రక్చర్ కుంగడం, వరగడం, పియర్స్ బీటలు వారడానికి గమనించాం. స్ట్రక్చరల్ హైడ్రోమెకానికల్ అంశాల్లో రాజీ పడడం వల్ల బుంగలు పడడంతో పాటు నీరు గేట్ల నుంచి కిందికి దూకే చోట అనేక మార్పులు జరిగాయి. ఇక వేరింగ్ కోర్టు, సిసి బ్లాక్లు పక్కకెళ్ళిపోయాయి. మిగిలిన బ్యారేజీలో కూడా ఇలాంటివి గుర్తించాం. వీటన్నిటిని పరిశీలించాక మధ్యంతర నివేదిక ఇచ్చి జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ చేయించాలని సూచించాం. మధ్యంతర నివేదిక అమలు వల్ల వరద ప్రవాహం సులభంగా జరగడంతో పాటు తదుపరి నష్టం వాటిల్లకుండా నివారించడానికి వీలైంది. అయితే మధ్యంతర సిఫారసులు అమలు చేయడంలోనూ ఇన్వెస్టిగేషన్ కొంత జాప్యం జరిగింది. దీంతో పాటు అవగాహన లేకుండా గ్రౌంటింగ్ చేయడం వల్ల సబ్ సర్ఫేస్ జియో టెక్నికల్ కండిషన్స్లోనూ ర్యాప్ టు సింకెట్ ఫైల్ కూడా కట్ ఆఫ్లోనూ మార్పులు జరిగి అన్ని అంశాలు తెలుసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్ నిర్వహించినటువంటి మోడల్ స్టడీస్లో 3 బ్యారేజ్లకు సంబంధించిన నీటి ప్రవాహం తీరుపై అనేక వివరాలు లభ్యమయ్యాయి. నీరు గేట్ల నుంచి దూకే సమయం, క్రిటికల్ డిజైన్ లోపాలు జరిగాయట. ఇక దృష్టి పెట్టాల్సిన మరో ప్రధాన అంశం హైడ్రాలిక్ స్ట్రక్చరల్ డిజైన్లో వచ్చిన సమస్యలు. ర్యాప్ట్ తగినంతగా లేదు. నీటి ప్రవాహం వేగం సెంటిమెంట్ లోడ్కు తట్టుకున్నట్లుగా డిజైన్ జరగలేదు. ఏ డిజైన్కైనా మోడల్ స్టడీకైనా బ్యారేజ్ స్థలంలోని గేజ్ డిశ్చార్జ్ కర్వ్ ప్రాథమికమైంది. దీన్ని పరిశీలించలేదు. చేసినట్లు సిడిఓ కానీ నీటిపారుదల శాఖ నిర్మాణ యూనిట్ కానీ నిర్ధారించలేదు. ఈ నేపథ్యంలో బ్యారేజ్ల దీర్ఘకాలిక భద్రత మన్నికను పరిగణలోకి తీసుకొని డిజైన్ల
పునర్పరిశీలన జరగాలి. కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ను సిడబ్ల్యూసి ఇతర కేంద్ర సంస్థల పరిశీలనలో ఉండగానే 3 బ్యారేజీల నిర్మాణం ప్రారంభమైంది. బ్యారేజీల నిర్మాణంలో అనేక డీవియన్స్ జరిగాయి. జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ లేకుండా అన్నారం సుందిల్లా బ్యారేజీల నిర్మాణం స్థలాలను హైపవర్ కమిటీ మార్పు చేసింది. సుందిల్లా అన్నారం బ్యారేజీల్లో వరద ప్రవాహం డిజైన్ కూడా తగినంతగా లేదు. సిడబ్ల్యూసి ఆమోదించిన దానికి భిన్నంగా వరద డిజైన్ జరిగింది. ఆపరేషన్ మెయింటెనెన్స్ లోపాలు మరిన్ని సమస్యలకు కారణమయ్యాయి. బ్యారేజీల ఆపరేషన్ ప్రారంభమైన మొదటి సంవత్సరంలోనే సమస్యలు గుర్తించిన మరమ్మతులు చేయడంతో నిర్వహణలో తీవ్ర జాప్యం జరిగింది. బ్యారేజీలకు మాన్యువల్ లేకపోవడం కాదు, డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 పట్టించుకోలేదు. తక్షణ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ ఇక ర్యాంప్ కింద ఏర్పడిన భారీ గుంతలంట. మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి 7 బ్లాక్ పియర్స్ ర్యాంప్ట్ కుంగడానికి ప్రధాన కారణం ర్యాంప్ట్ దిగువన పెద్ద గుంతలు ఏర్పడడం, ప్రాథమికంగా మట్టి కొట్టుకుపోయి పైపింగ్ ఏర్పడడం వల్ల ఇది జరిగింది. హైడ్రాలిక్ జంపు సింకెట్ కట్ ఆఫ్ వైఫల్యం 2 వేర్వేరు అంశాలు, ఒకదానికొకటి సంబంధం లేదట. గేట్లు నిర్వహణను చూస్తే 7 బ్లాక్కు గేట్లను చాలా తక్కువ వాడారు. ఇక పైపింగ్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తే స్పిల్వే అంటే పియర్స్ మధ్య నీళ్లు వెళ్లే మార్గం వీటిని కూడా చాలా తక్కువగా వినియోగించారు. 5-6 బ్లాకులతో ఎక్కువగా వాడారు. పియర్స్ 2021 మధ్య ఎక్కువగానే ఏర్పడిన గోతులు దిగువ కటాఫ్లో పియర్ 17 వద్ద గొయ్యి పైపింగ్ జరగడంతో ప్రధాన పాత్ర పోషించాయి. కటాఫ్ వాల్స్ వద్ద నాణ్యత సంబంధించిన ప్రక్రియను అమలు చేయలేదు. బ్యారేజ్ ఎగువ దిగువ కటాఫ్లో స్ట్రక్చర్లు కాంప్రమైజ్ జరగడం అంతిమంగా వైఫల్యానికి దారితీసింది. కటాఫ్ వాల్స్లో అదనంగా గుర్తించిన రంధ్రాలని తీసి పారేయలేం. ప్రస్తుతం బ్యారేజీలు ఖాళీగా ఉన్నందున వీటికి అంతా ప్రాముఖ్యం కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజీని మిగిలిన బ్లాకుల పరిస్థితులపై నిశ్చితంగా పరిశీలించాల్సి ఉంది. మేడిగడ్డ 7 బ్లాక్ పియర్స్ 16 నుంచి 21 వరకు కుంగడం, పక్కకు జరగడం, బీటలు వారడం వివిధ స్థాయిలో జరిగిందని ఎన్డీఎస్ఏ నివేదిక వివరించింది. సో ఇక మీకు ఇక్కడ క్లియర్గా అర్థమై ఉంటుందా? ఇంతకంటే ఎక్కువ మనం క్లియర్గా చెప్పలేము. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఎస్ శాంతికుమార్కి మరి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ఆ నివేదికలో ఏముందనేది ఇప్పుడు మనం క్లియర్గా చదువుకున్నాం. ఏముందా ఆ నివేదికలో? మేడిగడ్డ, అన్నారము, సుందిల లాంటి బ్యారేజ్లకు సంబంధించి పూర్తి స్థాయి 3 బ్యారేజ్ల డిజైన్లన్నీ కూడా పునర్పరిశీలన అవసరమట. ప్రధానంగా మేడిగడ్డ ఏదైతే 7వ బ్లాక్ ఉన్నదో ఈ 7వ బ్లాక్ మొత్తం తొలగించాలంట. మేడిగడ్డలోని 7వ బ్లాకు 16, 21 పిల్లర్ల దగ్గర కుంగుబాటు కనబడతా ఉంది. ఈ 7వ బ్లాక్ మొత్తము తొలగించాలని అంటూ ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందట. మరి ఎందుకు ఆ పిల్లర్లు కుంగినాయి, ఎందుకు బీటలు వారినాయి, ఎందుకు ఆ పియర్స్ మొత్తం వంగినాయి అంటే అనేకమైనటువంటి డిజైన్ల లోపం, స్ట్రక్చర్ లోపం, నాణ్యత లేకపోవడం, మరి అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మరి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తీసుకుపోయి బూడిదల పోసిన పన్నీర్ లెక్క గంగలో కలిపిండు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి మాజీ మంత్రి హరీష్ రావు. ఈ బంగారు కట్టడాన్ని, ఈ యొక్క కాళేశ్వరం కట్టడాన్ని ప్రపంచ స్థాయిలో తెలవాలని 1 కోటి ఎకరాల మాగానికి మా కాళేశ్వరం నీళ్ళు అందిస్తున్నారని చెప్పేసి నేషనల్, ఇంటర్నేషనల్ ఛానల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు, ప్రకటనలు, డిస్కవరీ ఛానల్లో కవరేజీలు, బీబీసీలో కవరేజీలు, కోట్ల రూపాయలు ప్రకటనలకే ఖర్చు పెట్టింది గత ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు చెప్తుంది ఏదో చిన్న పరవాసింది, మనం ఇల్లు కడితే పరవాయదా, మన ఇల్లుకు క్రాకర్స్ రావా, గట్లనే వచ్చిందని చెప్తాడు కేటీఆర్. అరే భావి తరాలకు, భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఏళ్ల తరబడి అట్లే ఉండే విధంగా మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇంత సింపుల్గా ఇల్లుకు పర్యలవాయా, లేకపోతే దీనికి పర్యలవాయా, దానికి పర్యలవాయా ఎట్లా మాట్లాడతారు? మొన్నటిదాకా అధికార కాంగ్రెస్ పార్టీ బదలాం చేసింది, బట్టగాల్చి మీదేసింది అనుకుందాం బ్యారేజీ మీద, నిర్మాణాల మీద. అరే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్గా పూర్తి స్థాయి పరిశీలన చేసింది. కాళేశ్వరం కమిషన్ ఇంకా విచారణ జరుగుతున్నది. ఈ సేఫ్టీ అథారిటీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదికను బట్టి 7వ బ్లాక్ మొత్తం కూడా కూలగొట్టాలంట. ఆ బ్లాక్ మొత్తం కూడా పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మాణం చేయాలంట. 16 నుంచి 21 పిల్లర్ల వరకు తొలగించాలంట. ఆ పిల్లర్లు కూడా పనికి రావట. మీరు చూస్తుంటారు శ్రీశైలం లాంటి ప్రాజెక్టుకు పోయినప్పుడు చూస్తుంటారు ఇట్లా, ఇక్కడ పైనుంచి వాటర్ ఇట్లా కిందికి ఫ్లో అవుతున్నప్పుడు ఎంత వేగంతో ఇట్లా ఫ్లో అవుతుందో అంత హైట్కి లేస్తాయి. ఎంత పైనుంచి కింద పడతాయి నీళ్ళు అంత పైకి
మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో పైకి లేస్తాయి ఆ గేటు తెరిచినప్పుడు. సో ఇక్కడ కాళేశ్వరం విషయంలో కూడా అట్లే జరిగిందట. ఇక్కడ ఎంత వేగంతో వాటర్ కిందికి వస్తున్నాయో అంత రెట్టింపుతో పైకి పోలే. ఇక్కడ కిందికి వచ్చినటువంటి వాటరు ఇక్కడనే గుంతలు ఏర్పడాయట. మనము ఇక మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం పొలాల కాడ బోరు బావి దగ్గర ఆ మోటార్ ఆన్ చేసినప్పుడు ఆ మోటార్ ఎక్కడైతే వాటర్ పోస్తుందో అక్కడ చూస్తే ఒక గుంత ఏర్పడుతుంది. ఆ గుంత ఏర్పడి మెల్లమెల్లగా గుంత పెద్దగా అయిపోతుంది. అట్లా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఈ మేడిగడ్డ అన్నారం సుద్దిల బ్యారేజ్లో ఉన్నటువంటి కొన్ని నిర్మాణాల దగ్గర కింద గుంతలు పడిపోయి ఆ గుంతల ద్వారా కింద ఉన్నటువంటి ఆ బ్యారేజీల పిల్లర్లు కుంగినాయట. ఇప్పుడు ఇట్లున్నటువంటి ఇక్కడ వాటర్ పడితే ఈ మెల్లగా పిల్లరు ఒరిగిపోతుంది ఆటోమేటిక్గా. స్టాండర్డ్ ఉండదు కదా, కింద అడుగు బాగాన ఎటువంటి స్టాండర్డ్ ఇసుక ఏదైతే ఉంటుందో గట్టి బేస్మెంట్ లేనప్పుడు కుంగిపోతుంది. సో అట్లా కుంగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ కనబడుతున్నాయి కదా మీకు, ఇక్కడంతా కూడా కుంగిపోయి పిల్లర్లు ఇట్లా ఒరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుందట. నాకు తెలిసి ఇది ఏప్రిల్ కదా, మే మొదటి వారమో రెండో వారంలోనో మరి కాళేశ్వరం కమిషన్ ఇటు ఈటెల రాజేందర్కు, అటు హరీష్ రావుకి, ఇటు కేసీఆర్కి వీళ్ళందరూ కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉందంట. ఎవరెవరైతే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా పనిచేస్తారో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళందరికీ కాళేశ్వరం ఇక కమిషన్ నోటీసులు ఇస్తుందట. కమిషన్ నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా విచారణకు మీరు హాజరు కావాల్సిందే అని చెప్పే ఛాన్స్ ఉందట. బట్ ఎట్టి పరిస్థితుల్లో మాట మేడిగడ్డ 7వ బ్లాక్ మొత్తం అయితే తొలగించాలని చెప్తా ఉంది. కాబట్టి కేసీఆర్ మెడకు హరీష్ రావు మెడకు కాళేశ్వరం ఉచ్చు బిగించనేది మాత్రం క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక ఇది ఇట్లుంటే ఇక తెలంగాణ గుండె ధైర్యమే కేసీఆర్ అని ఈయన కేటీఆర్ చెప్తుంటాడు. ఆయన సందర్భానుసారంగా మాట్లాడతారు. ముఖ్యమంత్రి ఇప్పటికి ప్రతిపక్షంలో ఉన్నట్టు భావిస్తున్నట. ఇక భవిష్యత్తు సంకీర్ణ ప్రభుత్వాలేనట. తెలంగాణ ప్రజల గుండె ధైర్యమే కేసీఆర్ అట. ఏ గుండె ధైర్యం? కోట్ల రూపాయలు తీసుకుపోయి కాళేశ్వరంలో పోసి ఆగం చేసినందుకు తెలంగాణ ప్రజల గుండె ధైర్యం కేసీఆరా? దళిత బంధు, దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాలు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ వృత్తి, రుణమాఫీ, ఇట్లా ఊకదంపుడు ఉపన్యాసాలు, ఇష్టం వచ్చినటువంటి హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చినందుకు తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ ప్రజల గుండె ధైర్యం కేసీఆరా? దేనికి కేసీఆర్ గుండె ధైర్యం? అంత గుండె ధైర్యం అయితే తెలంగాణ ప్రజలు కేసీఆర్ మీద అంత ప్రేమ ఆప్యాయత ఉంటే మొన్నటి ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలు చూసిరు? మొన్న పార్లమెంట్ ఎన్నికలకు ఎందుకు 0 వచ్చినాయి? మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? మొన్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఎందుకు దూరంగా ఉన్నారు? ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? ఎందుకు ప్రజల్లోకి కేసీఆర్ పోవట్లేదు? మరి రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఇంకా ఎటువంటి ఫలితాలు చూడబోతుందో బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ ప్రజల గుండె ధైర్యమేనంట కేసీఆర్. తెలంగాణ ప్రజల గుండె ధైర్యమే కేసీఆర్ అట. గట్ట చెప్పే